గణపతయే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. త్వరత్వరగా స్వయంవర సభామండపానికి చేరుకున్నాడు. అందరికీ సవినయంగా నమస్కరించాడు. గుసగునలు కోలాహలం సద్దుమణిగాయి. గొంతు సవరించుకున్నాడు. రాకుమారులారా, మీరంతా మా ఆతిథ్యాన్ని మరొక పూట అదనంగా స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి. స్వయంవరాన్ని రేపటికి వాయిదా వేస్తున్నాను. ప్రస్తుతం విడుదలలో మీకోసం రకరకాల విందులు ఎదురుచూస్తున్నాయి. వాటిని రవ్వంతా రుచిచూడండి. రేపు సరిగ్గా ఇదే సమయానికి ఇక్కడే సమావేశమవుదాం. ఇచ్ఛా స్వయంవరమా, పణ స్వయంవరమా అనేది కూడా ఆలోచించి రేపే ప్రకటిస్తాను. ఈవేళ మా అమ్మాయి మండపంలోకి రానంటోంది. బహుశా రేపటికి ఒప్పించగలను. ఆ నమ్మకంతోనే వాయిదా వేస్తున్నాను. కొట్టి తిట్టి పిల్లల్ని ఒప్పించలేం కదా. అలా చెయ్యడం ఏమంత మంచిది కాదని కూడా నా అభిప్రాయం. అందుచేత సమగ్రంగా చర్చించి మా అమ్మాయిని ఒప్పించి రేపు ఇక్కడికి తీసుకువస్తాను. సెలవు. సుబాహుడి ప్రకటనము రాకుమారులందరూ నిజమని నమ్మారు. విడుదలకు వెళ్ళిపోయారు. ఎవరి రక్షణను వారు ఏర్పాటు చేసుకుని విందులు విలాసాలలో మునిగిపోయారు. విశ్వాసపాత్రులైన వేదపండితులను రావించి ఆ రాత్రి శశికళా సుదర్శనుల వివాహం గుట్టుగా గృహంలో జరిపించేశాడు. నూతన వస్త్రద్వయం, కుండలద్వయం, 200 మదపుటేనుగులు, మంచి గుర్రాలు పూనిన 200 రథాలు, 200 ధనుస్సులు, బాణాలు నిండిన తూణీరాలు, 2 గోవులు పారిబర్హంగా బహూకరించాడు. కోడల్ని చూసి మనోరమ మనస్సు శాంతించింది. ఒక నిధి దొరికినంతగా సంబరపడింది. సుబాహుడి భార్య సాలంకృతలైన దాసీజనాన్ని 1000 మందిని కూతురుకి బహుమతిగా ఇచ్చింది. 100 ఆడ ఏనుగులను ఇచ్చింది. రత్నాభరణాలు, దివ్య వస్త్రాలు లెక్కలేదు. సింధుదేశోద్భవాలైన ఉత్తమజాతి అశ్వాలను 2000 బహూకరించి ధాన్యము, ఉప్పులు, పప్పులు, వంటపాత్రలతో నిండిన 200 శకటాలను సమర్పించారు. మిగతా బహుమతులను మోసుకువెళ్లడానికి 300 ఒంటెలను, క్రమేళకములను సిద్ధపరిచారు. అంతా అయ్యాక సుబాహుడు మనోరమాదేవికి కొంచెం దగ్గరగా వెళ్లి వినయంగా నమస్కరించాడు. ఉత్తమ క్షత్రియకుల సంజాతా, నేను నీ దాసుణ్ణి. మనోగతం ఏదైనా ఉంటే తెలియజెయ్యి, నెరవేరుస్తాను అన్నాడు. మనోరమ కళ్లల్లో ఆనందబాష్పారు. పట్టరాని సంతోషంతో పరవశించిపోతోంది. ఒకవైపు ఆనందం, మరోవైపు కృతజ్ఞత. అభినందన పురస్కారంగా పలికింది. మహారాజా, నీకు నీ వంశానికి శుభమగుగాక, సకల సమృద్ధులు సమకూరుగాక. మా అబ్బాయికి మీ కన్యారత్నాన్ని ఇచ్చారు. చాలు, అంతకు మించిన సమ్మానం నాకు మరొకటి ఉండదు. ఆనందాన్ని ప్రకటించడానికి నిజంగా మాటలు అందడం లేదు. నేను వందిపుత్రికనూ కాను, మాగధపుత్రికనూ కానాయే. అయినా మా వాళ్లని నేను పొగడటమేమిటి? మీ సంబంధం వల్ల ఈవేళ మా అబ్బాయి సుమేరు సదృశుడయ్యాడు. రాజ్యహీనుడికి ఉత్తమ కన్యను ఇచ్చారంటే మీ చరిత్ర, మీ పవిత్రత ఎంతటివో అర్థం చేసుకోగలుగుతున్నాను. ఆనందంగానూ ఉంది, ఆశ్చర్యంగానూ ఉంది. తండ్రిని కోల్పోయి, రాజ్యం కోల్పోయి, నిర్ధనుడై, కందమూల ఫలాలు తింటూ అరణ్యవాసం చేస్తున్న ఒంటరివాడికి ఇంతమంది రాకుమారులను కాదని కన్యనిచ్చారంటే ఇది సామాన్య విషయమా? సమస్థాయిని చూసుకుంటారేగాని ఇలాగ గుణవతి, రూపవతి అయిన కన్యను ఎవ్వరూ మా అబ్బాయిలాంటివాడికి ఇవ్వరు. మీ సౌజన్యానికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను, కృతజ్ఞత ప్రకటిస్తున్నాను. పైగా ఇంతమంది బలవంతులైన భూపతులతో వైరానికి సిద్ధపడి ఈ పని చేశారంటే మీ ధైర్యానికి అభినందిస్తున్నాను. మనోరమాదేవి మాటలకు సుబాహుడు ఎంతో సంతృప్తి చెందాడు. మళ్లీ నమస్కరించాడు. సవినయంగా ఒక ప్రతిపాదన చేశాడు. రాజపుత్రి, మీరు మరోలా అనుకోకపోతే నాదొక మనవి. ఈ కాశీరాజ్యాన్ని మీరు స్వీకరించండి. నేను సేనాపతిగా ఉంటాను. లేదంటే అర్ధరాజ్యం స్వీకరించండి. వారణాసిని విడిచిపట్టి మీరు ఆశ్రమంలోనో మరో నగరంలోనో ఉండడం నాకు సమ్మతం కాదు. పడినంతకాలం కష్టాలు పడ్డారు. ఇప్పుడన్నా రాజభోగాలు తిరిగి అనుభవించండి. ఇంక ఈ రాకుమారులంటారా? వారి సంగతి నేను చూసుకుంటాను. 2 గారులు కనబడుతున్నాయి. స్వయంగా వెళ్లి జరిగిన విషయం సవినయంగా మనవి చేస్తాను. సమ్మతించి వెళ్ళిపోయారో సరిసరి, కాదని కాలుదువ్వితే యుద్ధం చేస్తాను. తప్పదు కదా మరి. జయాపజయాలు దైవాధీనాలు. నేను చేసింది ధర్మమనుకుంటారో అధర్మమనుకుంటారో వారిష్టం. వారి ఆలోచనలు ఎటు సాగుతాయో. కనీసం కొందరైనా సమ్మతించి వెళ్ళిపోతారనుకుంటున్నాను. చూద్దాం ఈమి జరుగుతుందో. ఈ మాటలకు మనోరమాదేవి మరింత ప్రసన్నురాలయ్యింది. ధైర్యం చెప్పింది. మహారాజా,
అధైర్యపడకు, జగదంబికను ధ్యానించు. ఆదిపరాశక్తి భక్తులకు అవజయముండదు. నీకూ నీ రాజ్యానికి ఏ ప్రమాదమూ రాదు. అంతా సుఖాంతమే అవుతుంది. మా అబ్బాయి త్వరలోనే అయోధ్యాసింహాసనం అధిష్ఠిస్తాడు. నీ రాజ్యం నువ్వు హాయిగా పాలించుకో. ఆశ్రమవాసం మాకిక ఆట్టేకాలముండదు. మా రాజ్యం మాకు దక్కుతుంది. భోగభాగ్యాలు అనుభవిస్తాం. పరమాంబికను ధ్యానిస్తున్నాను. ఏ చింతా లేదు. మాకు సెలవియ్యి. మరి మేము బయలుదేర్తాం అంది. అంతలోకి తెల్లవారింది. ఎంత గుట్టుగా జరిపినా శశికళా సుదర్శనుల వివాహవార్త రాకుమారులకు తెలిపిపోయింది. అందరూ విడిదిగృహాలు విడిచిపెట్టి కాశీనగర ముఖద్వారం దాటి వెలుపల మకాం వేశారు. సుబాహుడు చేసినది సమంజసమే అనిపించినవారు కొందరు వెళ్లిపోగా మిగిలినవారు అవమానంగా భావించి ప్రతీకారం ఎలా తీర్చుకుందామా అని చర్చించుకుంటున్నారు. సుబాహుణ్ణి సుదర్శనుణ్ణి సంహరించి శశికళను అపహరించుకుపోదామనే దురాలోచనల్లో ఉన్నారు. రాజధానిలో మంగళతూర్యారావాలు, మృదంగధ్వనులు, సన్నాయి మోతలు మిన్నుముట్టాయి. యుధాజిత్, శత్రుజిత్ ప్రభృతులకు క్రోధం తారస్థాయికి చేరుకుంది. సుబాహుడు సుహృజ్జనులతో కలిసి వీరి దగ్గరకొచ్చాడు. రాజులు ముఖాలు బిగించుకుని మౌనంగా నిలబడ్డారు. అందరికీ నమస్కరించి సుబాహుడు, క్షత్రియ వంశీలారా, సహృదయులారా, దయామయులారా, నగరంలోకి దయచేయండి. హితమో అహితమో తెలీదుగాని మా అమ్మాయి సుదర్శనుణ్ణి వివాహమాడింది. కోపించకండి, ఉపశమించండి. ఇచ్ఛాస్వయంవరం కదా, సుదర్శనుణ్ణి వరించాను, మరెవ్వరినీ వరించను అన్నప్పుడు అంగీకరించి వివాహం జరపడం నా ధర్మం కదా, జరిపించాను. మీరంతా వచ్చి పెళ్లిభోజనం చేసి వెళ్ళండి అన్నాడు. సుబాహు, చాలా గొప్ప పనిచేశావు. సంతోషం. ఇక నువ్వు దయచెయ్యొచ్చు. చెయ్యవలసిన పెళ్లి పనులు ఇంకా చాలా ఉండి ఉంటాయి. చూసుకో, వెళ్ళు. మా నగరాలకు మేం పోతాం అన్నారు ఆ రాకుమారులు. వీళ్ల పన్నాగమేమిటో, ఏమి చేస్తారో అని శంకిస్తూనే సుబాహుడు నగరంలోకి తిరిగి వచ్చేశాడు. యుధాజిత్ నాయకత్వంలో కూడబలుక్కుని సేనాసమేతులైన రాకుమారులు శశికళా సుదర్శనులు భరద్వాజాశ్రమానికి తిరిగి వెళ్లే దారిలో కాపలావేశారు. సుదర్శనుణ్ణి, మనోరమను చంపాలి, శశికళను అపహరించాలి. ఇది వీరి లక్ష్యం. లేకపోతే వీడి కూతురి పెళ్లి చూసి వెళ్లడానికని వచ్చామా? అలా వెడితే మన పరువేమికాను, సొంత రాజ్యంలో ఇక తల ఎత్తుకోగలమా? ఇవే వారి ఆలోచనలు. ఆ ముచ్చటా ఈ ముచ్చటా పేరు చెప్పి 6 రోజులపాటు శశికళా సుదర్శనులను రాజధానిలోని కాశీలో ఉంచేశాడు సుబాహుడు. అప్పటికి చారుల ద్వారా యుధాజిత్ ప్రభృతుల పన్నగడ తెలిసింది. చతురంగ బలాలను తోడు ఇచ్చి శశికళా సుదర్శనులను మనోరమాదేవిని సాగనంపాడు. వెనుకగా తాను మరింత సైన్యంతో కదిలాడు. సుదర్శనుడి రథం వేగంగా పరుగులు తీస్తోంది. కొంత దూరం వెళ్లేసరికి శత్రుసైన్యాలు అడ్డగించాయి. అర్ధవార్తులాకారంలో ఎదురు నిలిచాయి. శత్రుజిత్తు ముందుగా సోదరుడిపైకి బాణాలు వేశాడు. సుదర్శనుడు వాటిని మధ్యలోనే ముక్కలు చేశాడు. యుధాజిత్తు విజృంభించాడు. ధనుస్సునుంచి పుంఖానుపుంఖంగా బాణాలు కురిపిస్తున్నాడు. సుదర్శనుడు తగిన రీతిలో ఉజ్జిగా సమాధానం చెబుతున్నాడు. అంతలోకి కాశీనరేశ్వరుడు, సుబాహుడు వచ్చి చేరుకున్నాడు. యుద్ధానికి దిగబోయాడు. సుదర్శనుడు వారించాడు. ప్రధానంగా యుద్ధం శత్రుజిత్-యుధాజిత్తులకు, సుదర్శనుడికి జరుగుతోంది. మిగతావారంతా ప్రేక్షక పాత్ర వహించారు. సంగ్రామం తీవ్రస్థాయికి చేరుకుంది. దారుణంగా జరుగుతోంది. హఠాత్తుగా దేవి ప్రత్యక్షమైంది. అల్లంత ఎత్తున ఆకాశంలో అందరికీ కనిపించింది. సింహవాహన సమారూఢ, వరాభూషణ భూషిత, నానా దివ్యాయుధధర, దివ్యాంబర పరిధాన, మందార సుమమాలికా విరాజమాన. రాజులంతా ఆశ్చర్యచకితులయ్యారు. సైనికులు నిశ్చేష్టులయ్యారు. ఎవరీ సింహవాహన? కన్నది కాదు, విన్నదీ కాదు. ఏమిటీ వింత అనుకున్నారు. శశికళా సుదర్శనులు మనోరమదేవికి భక్తిప్రపత్తులతో నమస్కరించారు. జగన్మాత అనుగ్రహించి ప్రత్యక్షమయింది. చూడమని సుబాహుడితో నమస్కరింపజేశారు. మహారాజా, నేను నిర్భయుణ్ణి. ఇప్పుడు ఇంకా నిర్భయుణ్ణి. జగదంబికా దివ్యదర్శనం లభించింది అంటూ సుదర్శనుడు మరొకసారి ఆదిపరాశక్తికి శిరస్సు వంచి నమస్కరించాడు. కామరాజ మహాబీజాక్షరాన్ని జపించాడు. అమ్మవారి సింహం ఒక్కసారి గర్జించింది. శత్రుసైన్యంలో ఏనుగులు, గుర్రాలు కకావికలై పరుగులు తీశాయి. ఒక్కసారిగా జంఝామారుతం వీచి శత్రు సైనికుల కళ్లల్లో దుమ్ముకొట్టింది. సుదర్శనుడు సేనాపతిని పిలిచి చెప్పాడు, జగన్మాత మనకు రక్షగా నిలిచింది. ఈ శత్రురాజులు అలా బొమ్మల్లా నిలబడి చూస్తూనే ఉంటారు. ఇదే మార్గాన నిర్భయంగా మన ప్రయాణం సాగించండి. నిరాటంకంగా గమ్యం చేరుకుందాం అన్నాడు. యథావిధిగా రథాలు కదిలాయి. యుధాజిత్తు అక్కసుతో మండిపడ్డాడు. తోటిరాజులను ఉసికొల్పాడు. ఏమిటి, ఇలా బొమ్మల్లా నిలబడి ఏదో వింత చూస్తున్నారు? చంపండి, వరకండి, సుదర్శనుణ్ణి నరికి పోగులు పెట్టండి. ఇంతమంది బలాఢ్యులను అవమానించి ఒక బలహీనుడు కన్యను తీసుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటారేమిటి? సింహంమీద కూర్చున్నంత మాత్రాన ఒక ఆడదానికి భయపడుతున్నారా? కిం భీతా కామినీం వీక్ష
సింహోపరి సునస్థితాం 23:32 ఏమిటీ పిరికుదనం? ధైర్యసాహసాలే మన ఊపిరి. లేవండి, విజృంభించండి, ఉపేక్షించకండి. వీణ్ణి చంపి కన్యను అపహరించాలి. సింహానికి దక్కవలసింది నక్కకు చిక్కడానికి వీలులేదు. ఇలా హెచ్చరిస్తూనే యుధాజిత్తు సుదర్శనుడిపై శరవృష్టి కురిపించాడు. సుదర్శనుడు తన ధనుర్విద్యా వైభవాన్ని ప్రదర్శిస్తూ అంతకు రెండింతలుగా బాణాలను ప్రయోగించాడు. ధనుస్సు నిరంతరం మండలాకారంలో కనిపిస్తోంది. బాణాలను ఎక్కుపెట్టి విడుస్తున్న కుడిచెయ్యి నిరంతరం కుడిచెవ్వి దగ్గరే కనిపిస్తోంది. అంబుల పొదినుంచి ఎప్పుడు బాణం తీస్తున్నాడో, ఎప్పుడు తొడుగుతున్నాడో, ఎప్పుడు లాగుతున్నాడో, ఎప్పుడు వదులుతున్నాడో ఇవేవీ ఎవరికీ కనిపించడంలేదు. బాణాలు మాత్రం శరపరంపరగా వచ్చిపడుతున్నాయి. ఏదో ఒక కొత్త యంత్రంలోంచి వస్తున్నట్టుగా వచ్చిపడుతున్నాయి. జగదంబిక చిద్విలాసం తిలకిస్తోంది. ఉన్నట్టుండి కేవలం 2 బాణాలు విడిచిపెట్టింది. శత్రుజిత్ యుధాజిత్తులు మరణించారు. రథాలనుంచి నేలకు ఒరిగిపోయారు. మహామహారాజులంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. సైనికులైతే ఆయుధాలు చేజార్చి ఎక్కడివాళ్లక్కడే బిగిసిపోయారు. సుబాహుడు చాలా సంతోషించాడు. హే దుర్గతినాశిని, దుర్గే అంటూ చేతులు జోడించాడు. జగన్మాతను స్తుతించాడు. అమ్మా, నీవు నిర్గుణవు, నేను సగుణడును. బుద్ధితో ఎంత ఆలోచించినా నిన్ను తెలుసుకోలేను. భక్తుల ఆర్తిని తొలగించే పరాశక్తివి నువ్వు. నీ ప్రభావం ఇంత స్పష్టంగా ప్రకటమవుతుంటే ఏమని స్తుతించను? ఎలా స్తుతించను? వాగ్దేవతవు నువ్వు. సర్వత్రా నువ్వే. బుద్ధి, విద్య, మతి, గతి అన్నీ అందరికీ నువ్వే. ఆత్మరూపవు. సర్వమనోనియంత్రివి. నిన్ను స్తుతించడమైనా నీ అనుగ్రహం లేకుండా సాధ్యం కాదు. నీ గుణాలను బ్రహ్మాది దేవతలు నిరంతరం స్తుతిస్తున్నారే కాని ఇప్పటికీ పారం ముట్టలేకపోతున్నారు. ఇక నేననగా ఏపాటి? ఇంతకాలము సజ్జన సాంగత్యం లేక, చిత్తశుద్ధి లేక నిన్ను స్తుతించలేకపోయాను. ప్రాసంగికంగానైనా ప్రస్తావించలేకపోయాను. ఇప్పుడు సుదర్శనుడు అల్లుడు కావడంతో అద్భుతమైన నీ దివ్యరూప సందర్శన మహాభాగ్యం లభించింది. ధన్యుణ్ణి దేవి, ధన్యుణ్ణి. బ్రహ్మాది సకల దేవతలు, మహర్షులు, మహాయోగులు విరంతరం కాంక్షించే నీ దివ్యదర్శనం ఎవరికీ దక్కనిది నాకు శమదమాదులు ఏమీ లేకుండా సులభంగా దక్కింది. ఇది కేవలం నీ దయ. నువ్వు నిజంగా భక్తానుకంపనపరాయణవు. ఇంతకన్నా నిదర్శనమేమి కావాలి? కష్టాలలో ఉన్న సుదర్శనుణ్ణి రక్షించావు. అతడి శత్రువులను క్షణకాలంలో సంహరించావు. పరమ పవిత్రమైన నీ భక్తరక్షణ చరిత్రకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఒక రకంగా చూస్తే ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. నీ భక్తుణ్ణి, నీ సేవకుణ్ణి నీవు కాపాడటం, అతడి యశస్సును దశదిశలకు వ్యాపింపజేయడం ఇది నీకు సహజగుణం. జనన మరణాది భయాలను తొలగించే దివ్యశక్తివి. చరాచర జగత్తుకి ప్రాణప్రదవు. పాపపుణ్యాలకు అతీతవు. ఒక జపం కాని, ఒక సేవ కాని ఏమీ తెలియని అజ్ఞానిని నన్ను కరుణించావు. దివ్యదర్శనం అనుగ్రహించావు. నేను సుకృతిని, నేను కృతార్థుణ్ణి. నా జన్మ ధన్యమయ్యింది. నీ శక్తి, నీ ప్రభావము, నీ దయాగుణము అవగతమయ్యాయి. కాశీనరేశ్వరుడు సుబాహుడు అచంచల భక్తి విశ్వాసాలతో తన్మయుడై స్తుతించేసరికి జగజ్జనని ప్రసన్నవదన అయ్యింది. కావలసిన వరం కోరుకోమంది. జగన్మాతా, ఏమి కోరుకోమంటావు? దేవలోకంతో సహా సకల భూమండలాన్ని ఒకవైపు ఉంచి నీ దివ్యదర్శనం మరొకవైపు ఉంచితే అవి రెండూ సమానం కావు. ముల్లోకాలలోనూ నీ దర్శనానికి సాటి వచ్చేది లేదు. అలాంటి దర్శనాన్నే అనుగ్రహించి కృతార్థుణ్ణి చేశావు. ఇంతకన్నా వరమేమి కావాలి తల్లి? అయినా కోరుకోమన్నాక కోరుకోవాలి కనుక అభ్యర్థిస్తున్నాను. నీ పట్ల నా భక్తి నిశ్చలంగా, నిరంతరంగా ఉండేట్టు అనుగ్రహించు. మా నగరంలో నువ్వు ఎల్లప్పుడూ స్థిరనివాసం ఉండాలి. దుర్గాదేవి పేరుతో నిలిచి నన్ను, వా వంశాన్ని, నా ప్రజలను, నా రాజ్యాన్ని సర్వదా సుదర్శనుణ్ణి రక్షించినట్టే రక్షిస్తూ ఉండు తల్లి. కాశీపట్టణం ఉన్నంతకాలమూ నీ రక్షణ ఉండాలి. నువ్వు కాపురం ఉండాలి. ఇంతకన్నా నేనేమీ కోరుకోను. సకల శుభాలను కలిగించు. శత్రువులను సంహరించు. అభద్రతలను తొలగించు. జనమేజయ, సుబాహుడి అభ్యర్థనకు జగన్మాత సరే అంది. భూమండలం ఉన్నంతవరకు ముక్తిపట్టణం కాశీలో తాము స్థిరనివాసం ఉంటానంది. అప్పుడు సుదర్శనుడు కూడా సింహవాహనకు సాష్టాంగ నమస్కారం చేసి భక్తితో స్తుతించాడు. అమ్మా, నీ దయకు అవధులు లేవు కదా. భక్తులు కానివారిని కూడా కాపాడే ఏకైక కృపానిధివి. భక్తులను అనుగ్రహించే దేవతలు చాలామంది ఉన్నారు కాని భక్తులు కానివారిని కాపాడే తల్లివి నువ్వు మాత్రమే. అదీ నీ వ్రతం. ఏ దీక్ష అటువంటి దానవైనా
నన్ను కాపాడటంలో వింతేముంది తల్లి? సకల ప్రపంచాన్ని సృష్టిస్తున్నావు, పోషిస్తున్నావు. ప్రళయకాలంలో నువ్వే మళ్ళీ ఉపసంహరిస్తున్నావు. జగన్మాత, ఇప్పుడు నేను ఏమి చెయ్యాలో చెప్పు. ఎక్కడికి వెళ్ళమంటావు? నీ ఆజ్ఞ ఎలా ఉంటే అలా చేస్తాను. నీ అనుజ్జ లేకండా నేను అడుగు కదపను అనేసరికి జగదంబ ప్రసన్నచిత్తంతో పలికింది. సుదర్శన, అయోధ్యకు వెళ్ళు. సింహాసనం అధిష్ఠించు. నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించు. నా అర్చన, స్మరణ, పూజనలు మర్చిపోకు. నీకు, నీ ప్రజలకు సకల శుభాలు కలిగిస్తాను. రక్షణగా నిలుస్తాను. అష్టమి, నవమి, చతుర్దశి తిథులలో నాకు విశేష అర్చనలు, బలిదాన విధానాలతో జరిపిస్తుండు. నీ నగరంలో ప్రజలంతా ముప్పుద్దులా నన్ను అర్చించాలి. శరత్కాలంలో నవరాత్రి దీక్షతో మహాపూజలు జరగాలి. చైత్ర, ఆషాఢ, ఆశ్వీయుజ, మాఘమాసాలలో మహోత్సవాలు జరిపించు. ప్రతినెలా కృష్ణ చతుర్దశి నాకు చాలా ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు విశేషంగా అర్చనలు చేసినవారిని విశేషంగా అనుగ్రహిస్తాను. సుదర్శనుడు మళ్లీ స్తుతించేలోగా దుర్గాదేవి అంతర్హత అయ్యింది. రాకుమారులందరూ తేరుకొని బిలబిలా వచ్చి సుదర్శనుడికి పాదాభిమందనాలు చేశారు. సుబాహుడు కూడా నమస్కరించాడు. దేవతల మొక్కులందుకుంటున్న దేవేంద్రుడిలా భాసించాడు ఆ క్షణాన సుదర్శనుడు. అయోధ్యాధిపతి, నీకు మేమంతా ఈ రోజునుంచి సామంతులం, సేవకులం. నువ్వు మాకు ప్రభువువి, శాసకుడివి. మమ్మల్ని పాలించు. నీ అనుగ్రహం వల్ల విశ్వేశ్వరీ దర్శనం లభించింది మాకు. ఆదిశక్తి, చతుర్వర్గ ఫలప్రద, నీతోపాటు మేమూ ధన్యులమయ్యాం. నీకోసం జగన్మాత అవతరించిందంటే ఈ భూలోకంలో నీ అంతటి పుణ్యాత్ముడు లేడు, ధన్యాత్ముడు లేడు. మాయామోహితులమై మేము తెలుసుకోలేకపోయాం. నువ్వు చెబుతూనే ఉన్నావు, ఆదిశక్తి ఆజ్ఞ మేరకు స్వయంవరం చూసి వెళ్లడానికి వచ్చాను అని. కాని మేము మూఢులం. నీ ప్రభావాన్ని, జగదంబిక ప్రభావాన్ని గ్రహించలేకపోయాం. మాకెంతసేపూ సంసార చింతనలే. ధనము, ధాన్యము, భార్యలు, పిల్లలు ఇవే చింతనలు. ఒకటే ధ్యాస. కామక్రోధాలనే తిమితిమింగళాలతో నిండిన ఘోర సంసార మహాసముద్రంలో నిండా మునిగిపోయి ఉన్నాం. మమ్మల్ని క్షమించు, మమ్మల్ని ఉద్ధరించు. నువ్వే మాకు నౌకవు, సర్వజ్ఞుడవు. దేవీ మాహాత్మ్యం తెలియజెప్పి మమ్మల్ని తరింపజెయ్యి. మా జీవన మార్గాలను సరిదిద్దు. రాకుమారుల ఈ అభ్యర్థనకు సుదర్శనుడు సంతోషించాడు. మనసులో మరొక్కసారి జగదీశ్వరిని ధ్యానించాడు. భూపతులారా, నేను మాత్రం ఆ దేవీ మాహాత్మ్యాన్ని చెప్పగలనా? హరిహరాదులకే సాధ్యం కాదు. అన్నింటికీ మూలమైన ఆదిపరాశక్తి సాత్విక గుణ ప్రధానంగా మహాలక్ష్మీ రూపాన్ని ధరించి ఈ జగత్తును పరిపాలిస్తుంటుంది. రజోగుణ ప్రధానంగా మహాసరస్వతీ రూపంలో జగత్తును సృష్టిస్తుంది. మహాకాళీ రూపంలో తమోగుణ ప్రధానంగా ప్రళయకాలంలో ఉపసంహరిస్తుంది. ఇవి త్రిగుణ స్వరూపాలు. ఆదిపరాశక్తి మాత్రం గుణాతీత, త్రిమూర్తులకు మూలకారణం. ఆ శక్తిని తెలుసుకోవడం యోగీశ్వరులకైనా అసాధ్యం. సగుణరూపమే మనకు సుఖసేవ్యం. పరమ కారుణికురాలు, పరమ దయామయీ, నా ఉపాస్యదైవం సాత్విక వైష్ణవీరూప. సుదర్శన మహారాజా, నువ్వు బాలుడిగా ఉండగానే అడవులకు వచ్చేశావు కదా. పరాశక్తిని ఎలా తెలుసుకున్నావు? ఎలా ఉపాసించావు? ఎవరు ఉపదేశించారు? మీదా తల్లికి ఎంత అనురాగం లేకపోతే ఇలా ప్రత్యక్షంగా వచ్చి సహాయపడుతుంది? ఆ విశేషాలన్నీ చెప్పు మిత్రమా, వినాలని చాలా కుతూహలంగా ఉంది. రాకుమారులారా, నేను బాల్యంలోనే నాకు మహాదేవి మంత్రబీజాక్షరం లభించింది. అది కామబీజాక్షరమని నాకు తెలియదు. కాని తదేక దీక్షతో నిరంతరం 10-12 సంవత్సరాలపాటు జపించాను. ఎంతకాలం జపించానో, ఎన్ని కోట్లు జపించానో వాస్తవానికి నాకేమీ తెలియదు. భరద్వాజుని ఆశ్రమంలో ఋషీశ్వరులు చెప్పగా దేవీ మాహాత్మ్యం కొంత తెలుసుకున్నాను. సహజంగా ఆ జగన్మాత వాత్సల్యగుణ సంపూర్ణ కనుక కష్టాల్లో కనికరించి ఆదుకుంది. ఇందులో నా గొప్పదనమేమీ లేదు. ఇంతకన్నా నేను చెప్పగలిగిందీ లేదు అని సుదర్శనుడు క్లుప్తంగా ముగించాడు. రాకుమారులు సంతోషించి పరాశక్తి దివ్యదర్శనానుభవాన్ని పదే నెమరువేసుకుంటారు. తమ తమ రాజ్యాలకు వెళ్ళిపోయారు. సుబాహుడు కాళీపట్టణం చేరుకున్నాడు. సుదర్శనుడు శశికళతో, మాతృమూర్తి మనోరమతో అయోధ్యకు రథాలను నడిపించాడు. అప్పటికే శత్రుజిద్వధ, సుదర్శన విజయం కోసల ప్రజలకు తెలిసిపోయాయి. మంత్రులు, దండనాయకులు, సేనాపతులు, పౌరులు కోలాహలంగా ఉపాయనాలతో అంటే కానుకలతో ఎదురువచ్చారు. సగౌరవంగా పురప్రవేశం చేయించారు. వందిమాగదులు స్తుతిస్తుండగా, మంత్రిత్వములు నమస్కరిస్తుండగా, కన్యామణులు పువ్వులు, లాజలు అంటే పేలాలు జల్లుతుండగా మదర్శనుడు రాజప్రాసాదంలోకి అడుగుపెట్టాడు. సరాసరి అంతఃపురంలోకి వెళ్లి పినతల్లి లీలావతీదేవిని సందర్శించి నమస్కరించాడు.
పుత్రుడు శత్రుజిత్తు మరణంతో శోకసాగరంలో మునిగిపోయింది. కంటికీ మంటికీ ఏకధారగా విలపిస్తోంది. ఎలా ఓదార్బాలో తోచక క్షణకాలం తడపటాయించాడు. తల్లి, నీ పుత్రుణ్ణి నేను చంపలేడు, మీ తండ్రిగార్ని నేను చంపలేదు. ఒట్టు, నీ పాదాల సాక్షిగా నిజం చెబుతున్నాను. దుర్గాదేవి చేతిలో ముక్తి పొందారు. ఇందులో నా అపరాధం ఏమీ లేదు. నన్ను నమ్ము. అవశ్యంగా జరగవలసినవి కొన్ని అలా జరుగుటాయి. మన చేతుల్లో ఏమీ లేదు. ప్రతీకార భావన అనేదే లేదు. జీవుడు కర్మానుసారంగా సుఖదుఖాలను అనుభవిస్తాడు. ఎవరుగాని దుఃఖించవలసినది ఏమీ లేదు. నాకు నువ్వొకటి, మా అమ్మ ఒకటి కాదు. ఇద్దరూ సమానమే. భేదభావం రవ్వంతైనా నా మనస్సులో లేదు, ఉండదు. నన్ను నమ్ము. చేసిన కర్మ శుభమో అశుభమో దాని ఫలితం అనుభవించక తప్పదు. సుఖాలకు పొంగిపోకూడదు, దుఃఖాలకు కుంగిపోకూడదు. అంతా దైవాధీనం. మన అధీనంలో ఏమీ లేదు. ఇది తెలుసుకున్న మనిషి ఎవరూ తనను తాను హింసించుకోడు. చెక్కబొమ్మ ఆడించినట్టుగా ఎలా ఆడుతుందో అలాగే జీవుడు చేసుకున్న కర్మను బట్టి ఆడుతూ ఉంటాడు. నేను అడవుల పాలయ్యాను, కాని దుఃఖించలేదు. ఇది ఏదో కర్మఫలమనుకున్నాను, అనుభవించాను. నా మాతామహుడు ఇక్కడే దుర్మరణం చెందాడు. నా తల్లి ఏకాకి అయ్యింది. పసిబిడ్డను నన్ను తీసుకొని దుర్గమారణ్యాలకు భయార్తయ్యై పారిపోయింది. దారిలో దొంగలు దోచుకున్నారు. కట్టుబట్టలతో మిగిలింది. అన్నం మెతుకైనా లేదు. చంకలో పసిబిడ్డ. ఎలాగో భరద్వాజాశ్రమానికి చేరుకుంది. విదల్లుడు దాదీ మాత్రం విడిచిపెట్టలేక మా అమ్మ వెంట వచ్చారు. ఆశ్రమంలో మునులు మునిపత్నులు దయామయులు కనుక మా ఆలనాపాలనా చూశారు. కందమూల ఫలాలతో కాలక్షేపం చేశాం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అప్పుడు కూడా ఏనాడూ నేను దుఃఖించలేదు. ఇదిగో ఇప్పుడు రాజ్యం దక్కింది, భోగాలు వచ్చాయను నేను పొంగిపోవడం లేదు. నా హృదయంలో ఎవరిపట్టా వైరం లేదు, మాత్స్పర్యం లేదు. నన్నడిగితే ఈ రాజభోగాలకన్నా నీవారభక్షణమే, అంటే ఆశ్రమాలలో మునులు నివ్వరిధాన్యం పరిగి ఏరి తెచ్చుకొని దంచుకొని గుప్పిడేసి వండుకొని తింటారు, ఉత్తమోత్తమం. రాజభోగాలను అనుభవించినవాడు నరకానికి పోతాడు, నివ్వరిధాన్యం తిన్నవాడు స్వర్గానికి వెడతాడు. పిన్ని, మానవుడెప్పుడూ తెలిసి ధర్మం ఆచరించాలి, ఇంద్రియాలను జయించాలి, లేకపోతే నరకం తప్పదు. మానవ జన్మ దుర్లభం. అది పరమ పవిత్రమైన భరతఖండంలో లభించడం మరీ దుర్లభం. అటువంటి జన్మను పొందినందుకు ధర్మసాధన చెయ్యాలి. స్వర్గమోక్షదమైన ఈ ధర్మసాధన మిగతా పశుపక్ష్యాది జాతులలో జన్మిస్తే కుదరదు కదా. అనుక్షణం మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వయస్సులో చిన్నవాడైనా జ్ఞానంలో పెద్దవాడై చేసిన ఈ ధర్మ ప్రబోధంతో లీలావతి తేరుకుంది. పుత్రశోకాన్ని క్షణంలో వదిలేసింది. జరిగిన సంఘటనలను తలచుకొని సిగ్గుపడుతూ బదులు పలికింది. నాయనా, మా తండ్రి చేసిన దుర్మార్గం వల్ల నేను అపరాధినయ్యాను. మీ తండ్రిగారిని చంపడం, న్యాయంగా నీకు దక్కవలసిన రాజ్యాన్ని అపహరించి నా కొడుక్కు కట్టబెట్టడం ఇవి క్షమించరాని నేరాలు. నిజంగా నేను సిగ్గుపడుతున్నాను. అప్పుడు నా తండ్రినిగాని నా కొడుకునిగాని వారించలేకపోయాను. నా కొడుకు చేపినది ఏమీ లేదు. తప్పు అంతా మా తండ్రిదే. అయితే తాతగారి చెప్పుచేతల్లో ఉండిపోవడం, జరిగిన తప్పును ఖండించి సరిదిద్దకపోవడం ఇవి నా కొడుకు చేసిన అపరాధాలు. సరే, వారి కర్మలను బట్టి ఇద్దరూ గతించారు. వారికోసం నేను దుఃఖించనుగాని వారు చేసిన అపరాధాలకు మాత్రం బాధపడుతున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా పుత్రుడివి. నీ పట్ల నాకు క్రోధం లేదు, ఈర్ష్య లేదు, శోకం లేదు. హాయిగా రాజ్యపాలన సాగించు, ప్రజలను సుఖపట్టు. దేవి అనుగ్రహం వల్ల అకంటకంగా నీ సామ్రాజ్యం నీకు లభించింది. ధర్మబద్ధంగా పరిపాలించు. మేమంతా చూసి సంతోషిస్తాం, ఆనందిస్తాం, ఆశీర్వదిస్తాం. సుదర్శనుడు పినతల్లికి మరోసారి నమస్కరించి సెలవు తీసుకున్నాడు. కన్నతల్లి మందిరానికి వెళ్లాడు. మంత్రి పురోహితులను ఆహ్వానించాడు. మంచి రోజు చూపి చెప్పమన్నాడు. ఒక బంగారు సింహాసనం తయారు చేయించమన్నాడు. అందులో జగదీశ్వరిని, వైష్ణవీదేవిని ప్రతిష్ఠించి అటుపైని రాజకార్యాలు చేపడతానన్నాడు. రామాదులలాగా పరిపాలన సాగిస్తానన్నాడు. మన రాజ్యంలో అందరూ జగన్మాతను పూజించాలి. ఊరూరా ఇంటింటా తగిన వసతులు కల్పించండి. ఇది రాజశాసనం అన్నాడు. మంత్రులను వీడ్కోలిప్పాడు. రాజప్రాసాదంలో శరవేగంతో ఆలయ నిర్మాణం జరిగింది. బంగారు సింహాసనం సిద్ధమయ్యింది. ఒక శుభముహూర్తాన దైవజ్ఞులైన వేదపండితులు దేవీ ప్రతిష్ఠ జరిపారు. హోమాలు, పూజలు, జపాలు, భక్తిశ్రద్ధలతో, నియమనిష్ఠలతో యథాశాస్త్రంగా జరిపాడు సుదర్శనుడు. ఆ రోజు రాజ్యమంతటా మహోత్సవం జరిగింది. వేదమంత్రధ్వనులు, మంగళవాద్య ఘోషలు, సంగీతనాట్యాల రవళులు మారుగాయి. కోసలదేశంలో దేవి ఆనాటినుంచి అందరికీ ఇలువేల్పయ్యింది. సుదర్శనుడు ధర్మబద్ధంగా పాలన సాగిస్తున్నాడు. దిలీపుడిలా, రఘుమహారాజులా, శ్రీరామచంద్రుడిలా పాలిస్తున్నాడు. ప్రజలకు సుఖాలు, మర్యాదలు యథావిధిగా దక్కుతున్నాయి. ఎవరికీ అధర్మచింతనలు ఊహకైనా రావడంలేదు. గ్రామగ్రామాన దేవీ ఆలయాలు విలసిల్లాయి. నిత్యపూజలు జరుగుతున్నాయి.
కాశీలో సుబాహుడు కూడా ఇలాగే తాను దర్శించిన దేవీ ప్రతిమను చేయించి ప్రాసాదం నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ జరిపాడు. ఊరూరా దుర్గాదేవి మందిరాలు వెలిశాయి. ప్రజలంతా దేవీ ఉపాసకులు అయ్యారు. సామంతరాజ్యాలలో ఇరుగుపొరుగు దేశాలలో దుర్గాదేవి విఖ్యాతి పొందింది. ఇలా భారతదేశమంతటా దేవీ ఆలయాలు దేవీ ఉపాసనలు వర్ధిల్లాయి. నిత్యపూజలే కాక విశేష సమయాలలో విశేష అర్చనలు సాగుతున్నాయి. నవరాత్రులలో అర్చన హవనయాగాదులు ఆగమోక్త ప్రకారంగా భక్తిశ్రద్ధలతో చేస్తున్నారు. అన్ని వర్ణాలవారు తారతమ్యాలు లేకుండా భాగస్వాములు అవుతున్నారు. సౌనకాది మహామునులారా వింటున్నారుగదా, వ్యాసుడు చెప్పిన ఈ దేవీ మహాత్మ్యాన్ని జనమేజయుడు శ్రద్ధగా ఆలకించాడు. దేవీ యజ్ఞం చెయ్యడం, దేవీ ఆలయం కట్టించడం, దేవీ మంత్రం జపించడం మొదలైన విశేషాలు అతడి మనస్సులో స్థిరపడ్డాయి. వాటి ఫలితాలు ఎలా ఉంటాయో ఆకళింపు చేసుకున్నాడు. శరత్కాలంలో నవరాత్రోత్సవాలు జరిపించమని దేవీ సుదర్శనుణ్ణి ఆజ్ఞాపించింది కదా, అవి ఎలా చెయ్యాలి, చేస్తే ఏ ఫలాలొస్తాయి అనే విశేషాలు తెలుసుకోవాలనిపించింది. వ్యాసుణ్ణి అడిగాడు. చెబుతాను వినమంటూ ఆ కృష్ణద్వైపాయనుడు ఆరంభించాడు. శ్రీదేవి భాగవతం ఎన్నో అమ్మవారి మహిమలతో కూడిన కథలతో అద్భుతంగా ఉంటుంది మీ ఏన్షియంట్ సిబ్లింగ్స్లో. రోజుకు ఒక ఎపిసోడ్తో వస్తున్నా. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,